టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. నార్మల్ 6 o'clockకి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ లేచింది 7 o'clockకి. అట్లుంటుంది మనతోనే. ఈ నుంచి లెఫ్ట్ ఏం టెంపుల్ టెంపుల్ పేరు తెలియదు. దూరరా తెలియదంటే కూడా వచ్చినాక వీరభద్ర స్వామి. ఇదైతే బైక్ పెట్టినాం, బూట్లు అడుగుతాం, చూద్దాం. ఇదొక ప్లేస్, చెట్లలో మధ్యలో మంచిగా ఉంది గుడి. లోపల సురేంద్ర మదన్. ఒకటి దిగుతున్నాడు, ఇదో అన్నం కూడా దిగుతాను. అన్నం తింటుంది, ఒకటి దిగుతున్నాడు. కామన్ నాలుగు అంట. అక్కడ ఏదో ఒకటి 10 రూపాయలది తీసుకుంటాం. అయిపోయింది, ఒకటి కంప్లీట్ అయిపోయింది. వీరభద్ర ఎడిట్ చేసుకుందాం. ఏం మదన్ ఎడిట్ చేసుకున్నాం. ఏం ఎడిట్ చేసుకున్నాం? ఇక్కడ ఇంకొకటి చందకేశ్వర టెంపుల్. దాయిగా లోపలికే పోదాం రా. నేను సౌండ్ వస్తుంది అనుకుంటారా? లోపల కొనికి ఉందిరా గుడి కాదు. అదే విగ్రహం లేదు, అదే దేవుని చంద్రకేశ్వర టెంపుల్. లోపల బాగుంది కానీ విగ్రహం నో విగ్రహం. ఇక్కడ షో ఉంది లోపల. ఇలా అది ఉంటుంది కూడా. సినిమా ఏం సినిమా రాదు అనుకోకడా కూడా విగ్రహం ఇక్కడ ఒకటి ఖరాబ్. సేమ్ ఇట్లా ఉంటుంది మనం. ఇక్కడ రాసి ఉంటుంది అమ్మా. ఇడికి వచ్చి నాకు తెలిసి సేమ్ ఇట్లా ఉంటుంది మనం. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు పంతులు వాళ్ళు. వీడికి అది ఉంటుంది. అది చూసినావా సౌండ్? నెమలి సౌండ్ వస్తుంది కదా. ఫోన్స్ ఒకటి, నియో ఇయర్ ఫోన్స్ ఒకటి ఇయర్ ఫోన్స్. అది ఆ సినిమా అయినట్టు ఉంది ఇక్కడ. సెకండ్ ప్లేస్ బైక్ ఇక్కడ పెట్టేసినాం అనుకో. ఏంద్రా ఇది? అన్ని ఇంకా వీరభద్ర వినారా? ఇందాక వినవారా? అన్ని నీకు వీరభద్రకే ఉంటాయి. ఏంది నరసింహస్వామి ఇది పెద్దగా. మామూలుకి ఫుల్ సిగ్గు. అసలుకి సిగ్గు నీకు లేదా? నాకు లేదు, నాకు సిగ్గే లేదు. అయ్యో అవునా? నరసింహస్వామి పెద్ద నరసింహస్వామి టెంపుల్ విగ్రహం. ఇక్కడ ఎందుకంటే నార్మల్గా చెప్పేది కదా, ఈ నరసింహస్వామికి నార్మల్గా విగ్రహం చేసేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది అనుకో. డ్యామేజ్ అయిన విగ్రహం మన ఇండియాలో మనం పూజలు చేయం కాబట్టి ఇక్కడ మనం విగ్రహంకి పూజ చేయరు, అందుకని ఇట్లా పెట్టారు. మన ఇండియాలో పెద్ద విగ్రహం ఇది నరసింహస్వామి. ఇది ఆటోల కాడ బండి పెట్టేసినాం. ఓ వాటర్ బాటిల్ బండి. ఏమని పార్కింగ్ టికెట్ ఎంతరా? 10 రూపాయలు టికెట్. 3 టెంపుల్కి ఫ్రీ ఎంట్రీ అంట. అన్నిటికీ మావాడు ఇదే చూపిస్తాడు. దొంగ అందుకనే దొంగ బీప్. కృష్ణ బజార్ పుష్కర్ని. కృష్ణ బజార్ కూడా అదేరా. ఏంది అది? కృష్ణ టెంపుల్. కృష్ణ ఉంటాడంట ఇప్పుడు. అదే విగ్రహం. నార్మల్గా అయితే
కృష్ణ టెంపుల్. నార్మల్ నాకు తెలిసి కృష్ణుడు విగ్రహం ఉందో లేదో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫోటో దిగితే ఎంట్రన్స్లో. నువ్వు మొత్తం ఫోటో ఎంత వీడియో వేస్తున్నావు కదా నీకు, నువ్వు వీడియో చేసుకో, పండుగ చేసుకో. ఉన్న ఫోటోలు ఎడబెట్టాలి అర్థం అసలు. మెయిన్ కడదివుతాయి వాళ్ళు. నువ్వు అంటే పుష్కరాలకు ఒకసారి వస్తావురా. కృష్ణ టెంపుల్ ఇది, కృష్ణ టెంపుల్. మొత్తం మీద అయితే నార్మల్గా అంతా కూలిపోయి ఉంది. నార్మల్ లోపలికి వెళ్ళి కూర్చో. లోపల ఉంది కానీ చీకట, కానీ ఏం లేదు. ఓ సిప్పి పోయి రమ్మని లోపల పోయి రప్పో సబ్బా సిప్పికి. నా స్టైల్ ఒక రౌండ్ వేసేసి గుడి చుట్టూ. దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఇడే ముందర మనం చెక్కి రాసిరు, కానీ ఏం భాష కదా అసలు చెక్కేదంటే ఇప్పుడు ఏం కనిపిస్తలే. మనం చదివేద్దాం అనుకుంటుండ్రు. ఇది అటు సైడ్ వ్యూ, ఇటు సైడ్ వ్యూ ఏం లేదు. దా ఇక్కడ ఉంది కృష్ణ టెంపుల్, అక్కడ కృష్ణ బజారు, పుష్కరణి అంటే వాటర్ ఉంటుంది. ఇదంతా బజారే. ఉంచుకొని మరి ఆటోలో పోదామని, అంత రిచ్. బ్యాగ్ చూసి అర్థమైపోతుంది. బూట్లు మావాడు, ఇయర్ ఫోన్స్ మావాడికి అయితే మొత్తం వెళ్ళకపోతున్నా. ఇది పోవచ్చు కానీ చాలా పుష్కరణి కృష్ణ బజార్. ఇది అది అక్కడ కనిపిస్తుంది కదా, అది పుష్కరణి. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఇదంతా బజార్. ఇక్కడ థర్డ్ ప్లేస్, అది 4th ప్లేస్ ఎంట్రీ ఫస్ట్. అదే ఇది ఉంది కూడా మ్యాప్. ఈ మ్యాప్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఇది ఒకటి ఏం టెంపుల్ అది, శశిరేఖ పని కాదు. శశివ కల్లు గణేష్ అంట. ఈ ఫెలో మావాడైతే చాలా పెద్ద లేజీ. అది కృష్ణ టెంపుల్, గణపతి. వాళ్ళతో మెల్ల నడుచుకుంటే వెళ్దాం, వాళ్ళకి మనకు కూడా వినిపిస్తుంది. అరే వాడు వద్దాను కూడా తీసుకుపోతున్నాడు. సన్ రైజ్ పాయింట్ అంట, చూసాం. క్లోజ్ అయ్యే టైం అంట. సన్సెట్ పాయింట్. ఆ కొండ ఉంది కదా, ఆ కొండల అక్కడ మనం ఎక్కడున్నా, ఇడు ఉంది కదా ఈ కొండ, సేమ్ అక్కడ ఒక కొండ ఉంది చూడండి, అక్కడ సన్సెట్ అవుతుంది. మనం ఈవినింగ్ వద్దాం. ఇంకా అది ఎక్కడ, అది సన్ రైజ్ పాయింట్ అనుకుంటా. ఇక్కడ అన్నీ గిక్కింగ్ అన్నీ అవుతున్నాయి మనకు. మొత్తం కొండలకేంచి. ఇది ఈ టెంపుల్ ఎంట్రీలకేంచి రావాలి కానీ మేము ఉల్టా వచ్చినాం అంతే తేడా. అమ్మా ఎటు పోవాలి చెప్పరా. వాళ్ళ నించిన కాడికా, వాళ్ళిద్దరు నించిన కాడికి ఇట్లనే వాళ్ళు. ఓ స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. మా స్కూల్లో ఇటు తీసుకొస్తే అయిపోతుండే. అప్పుడు స్కూల్ పిల్లలతో ఎంజాయ్ చేస్తుండే క్లాస్మేట్స్ అందరూ. ఇవి కూడా మా స్కూల్లోడే అనుకో. అప్పుడు వచ్చినావు కదా నువ్వు స్కూల్ ఉన్నప్పుడు ట్రిప్కి. అప్పుడు వచ్చిన ట్రిప్కి బెలూన్కి వేసి వచ్చినాము. ఇది మొత్తం వేరే లెవెల్ అనుకో. అసలు నార్మల్ విరూపాక్ష టెంపుల్. అది ఒక వీడియోనే చూస్తుంది. అది ఇట్లా చూద్దామా. సింగిల్ ఫోటో కూడా మావాడు ఫోటోలు 5:50కి సన్సెట్ అవుతుందంట. ఎప్పుడు వద్దాం మళ్ళీ 4కి వద్దామా, 5:20కి వద్దాం. ఆ సన్సెట్ అయ్యేంత వరకు మనకు ఆగదు, మనం వెళ్ళిపోతాం. అవును, అది ఎంతసేపు అవుతుందంటే సెల్స్గా మనం చూసేప్పుడు అవ్వదు. నార్మల్గా అయితే సర్రాకి ఎదిగిపోతుంది. మేము అది గమనించకపోతే వెళ్ళిపోతుంది, గమనిస్తే అవ్వదు. సో 5:30కి అలా వద్దాం. మీరు అలా 5:30కి వచ్చినప్పుడు ఈరోజు సన్సెట్ జెల్ అయిపోవాలంట. ఏమో మబ్బులు వచ్చేస్తే ఏం చేస్తారా సన్సెట్ కాకుండా. ఏమో
అరే ఓన్ చెప్పులు లేవురా మదన్. చెప్పులు లేవా వాళ్ళు కనిపించిన లోపల ఇక్కడ ఉంది. చెప్పులకే పెద్ద లైన్ ఉంది, గుళ్ళు ఎంత పెద్ద లైన్ ఉందంట. మనం బండి కానీ వదిలేస్తే అయిపోతుంది. ఎత్తుకోపోతే ఇంతమంది వెతుకొస్తుంది ఎందుకురా అంటారు. ఓకే మేము చెప్పులు పెట్టింది, చెప్పులు పెట్టాలి. ఎంత ప్రైజ్ మనకు తెలియదు. ఏడు రాసిండు 2 రూపీస్ అని రాసిండు. మన దగ్గర 5 రూపీస్ చేంజ్ కూడా లేదు. మేము మొత్తం బండ్లనే పెట్టాము వాటర్ బాటిల్. వీడికి తీసుకొచ్చిండు, ఈయనే మదన్ తీసుకొని పక్కన పడేసారు వాటర్ బాటిల్. అక్కడ అన్నిటికీ తీసుకురాలి వాటర్ బాటిల్, అన్నిటికీ తీసుకురాలి. మెయిన్ దానికి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పక్కన పడేసారు. మా మదన్ నాకు తెలివి అంటే మామూలుగా ఉండదు. అంటే నా కోసం తెచ్చిన అనుకో, ఆడు దూపకి నాకు అవుతుందే అంటే చెప్పు మదన్, నా కోసం తెచ్చాను చెప్పు, బాగా పడకు మనం. ఈ బ్యాగ్ కూడా పాపం వాడు అప్పటి నుంచి మోస్తున్నాని, అరే ఇది అప్పటి నుంచి నేను మోయాలి, నువ్వు మోయొచ్చు కదా అన్నాడు. టికెట్ 25 రూపీస్ ఈచ్. దిస్ టికెట్ 25 రూపీస్. వచ్చేసాం టెంపుల్కి వచ్చేసాం. రారా మదన్. వేరే ఎంట్రీ, వేరే కిందికుంది. అయిపోయింది, విరూపాక్ష టెంపుల్ అయిపోయింది. ఇటు నుంచి ఇటు బయటికి వెళ్ళిపోతున్నాం. మావాడన్నీ ఎక్కువ పనులు చేయించి వస్తున్నాం. దారా బాబు ఫోటో దిగి. దర్శనం అయిపోయిందా? నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టావు, బాగానే ఉంది. ఎన్నో కొడుతుందని గ్లాసెస్ పెట్టాము, స్టైల్ కాదు. అయితే స్టైల్ గ్లాసెస్ అనేది సన్ గ్లాసెస్. బండి అక్కడ ఉంది, ఎండలో కాలిపోతుంది. వచ్చి మా బండి కాలి ముక్కలు గ్లాస్ పెట్టుకుంటే ఏంది అలవాలని చేస్తారా? మనం కెమెరా ఎటు చూసినాం కూడా అవసరం లేదు, ఫోన్ చూస్తున్నాం కూడా అవసరం లేదు. ముందే చెప్తే ఓ బండి పార్కింగ్, ఎన్నో పార్కింగ్ లేదు? థర్డా బాడ్, ఫోర్త్ పార్కింగ్, ఫోర్త్ వినాయకుడి కన్నా అయిపోయింది కదా. ఆ 6th పార్కింగ్ మోహన్కి అంత తెలియదు. ఎంత పెద్ద ఉందిరా? నాకు డబల్ ఉందారా? ఇంత పెద్ద ఉంది, నాకు డబల్ అంటే నాకన్నా పెద్ద ఉంది కదరా. బైక్ పార్క్ ఇక్కడ ఉజ్రాలు గిజ్రాలు అమ్మేసిన ప్లేసెస్. ఇటు అటు పోవాలి. ఇక ఫస్ట్ రాదు పౌర్ణమి సినిమా ఉంటుంది కదా, అదేనా? కొంచెం చప్పగా ఉంది, మళ్ళీ అది తీసుకో. మ్యాచ్ అవుతావారా బాడుకో? తప్పగా ఉంది అంటున్నావు కదా. సేమ్ వాటర్ తాగినట్టు ఉంది. చూసావా? ఇప్పుడు కొబ్బరి బొండ నీళ్ళు తాగినాం, ఎందుకంటే ఇది ఇటు పైకి పోవాలంట. 1.2 కిలోమీటర్స్ ఉంది, 1.5 కిలోమీటర్స్. 1.6 ఆర్ 1.5. కొబ్బరి బొండ చూసుకో, మా ఫేసెస్ ఇట్లున్నాయి. పోయి వచ్చినాక ఎట్లుంటో చూసి ఆడనే పడిపోతామో ఉంటామో చూసి మ్యాచ్ వస్తామనుకో. వాటర్ కూడా లేవు, కొన్ని ఉన్నాయి, చూద్దాం. మొత్తం అడవి. 1.5 కిలోమీటర్స్ సేమ్ ఇంత ఉంటుంది. అనుకో అడవి రాచా. సౌండ్ వస్తే ఇదేనేమో రాయి, లేకపోతే సౌండ్ కొట్టి కూడా. అందుకే నేను ఎవరు నమ్మరా. ఇదంతా బజార్. గుడి అక్కడ ఉంది. అచ్యుతారి టెంపుల్. మేము ఉన్నది ఇక్కడ. ఇది అచ్యుతారి టెంపుల్. ఇది మ్యాప్ ఇక్కడిది చూసుకొని మేము కూడా ఎక్కడున్నాం అని చూసుకొని పోతున్నాం. మేము కూడా మాకు అర్థమైతే ఇక్కడ మ్యాప్స్ కూడా పనిచేస్తలేవు, గూగుల్ మ్యాప్స్ కూడా. ఈ వాటర్ వాన పడితే మొత్తం చెరువు అయిపోతుందంట. తాగడానికి వాటర్ ఇవి అప్పటి వాళ్ళకి. మాగా చదివి చెప్పిండు. ఫ్రెండ్స్ నేను చెప్పే కదా, నార్మల్గా
అసలు ఇది నిజంగా నేను అనుకోలేదు టీ చెప్పిన మనం ఏం చెప్పినా మనం నిజంగా వాటర్ అంటే ఇది ఏంది అదిరా సీతా ట్యాంక్ అంట. నేను ఉట్టియా మా అంగ కుట్టి చెప్తే నిజం అయిపోయింది. మా అంగ డప్పు కొట్టుంటాడు, నేను చెప్పి అన్నీ నిజాలే చెప్తా. మా అంగ నమ్మడు, ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు నేను చెప్పిన నిజాలు అయితే అని. మేము పోతున్నాం అని అందరూ వస్తారు, వాళ్ళకి మా తెలియదు బట్ట వాళ్ళకి తెలియదు మాకు తెలియదు. ఒక హిస్టరీ ఏం కోరుకుంటా సో సెట్ అయిపోవాలి, తను సెట్ అయిపో మా బిజినెస్ ఎట్లా అయిపోవాలంటే వచ్చేసాం. ఏం టెంపుల్ అది? లోపల పోయినాక తెలుస్తుందంట. మా ఇంకా ఏం చూస్తుందో కడదైపోయింది. టికెట్ అక్కడ తీసుకుంటే 40 రూపీస్. మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, చేంజ్ లేదంట అసలుకి. మనం ఆన్లైన్లో చేసుకున్నాం అనుకో 70 రూపీస్లో అయిపోయింది. 35 రూపీస్ ఈచ్. 5 రూపీస్ సేవ్ చేసినాం. 5 రూపీస్ సేవ్ చేసినాం విత్ ఆన్లైన్. ఏడికి సన్సెట్ రా. ఇదే నార్మల్ 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, ఇదే స్టాచ్యూ. ఎట్లా మా 50 రూపీస్ నోట్ 50 రూపీస్ లేదు, అది ఏ పని లేదు, అట్లా ఉందిలే. నార్మల్గా ఇదే 50 రూపీస్ నోట్. ఇది స్టోన్, మ్యూజిక్ స్టోన్. ఇదే రా, దానికి నీకు కొట్టిస్తుందా? ఇదే స్టోన్ టెంపుల్. నార్మల్గా మ్యూజిక్ వస్తుంది కదా, 56 మ్యూజిక్ సిస్టమ్ అవి ఉంటాయంట. అటు పోతున్నారా? కొడతావా? అందుతుందా నీకు? హంపి టూర్ అవుతాను. కింగ్స్ బ్యాలెన్స్ ఉంది అంత మనీ ఇంట్లో ఉన్నంత వరకు ఇదంతా బజార్. ఏం బజార్ రా? చుడి బజార్ కాదు, బజార్ అని. అది టెంపుల్, అది టెంపుల్, ఇది బజార్. మట్టంగా హిల్ ఇట్లుంచి పోవాలి, కానీ అంత హైట్ ఎక్కాలంటే ఇప్పుడు ఓపిక లేదు, ఫుల్ ఎండ కొడుతుంది. కాబట్టి మా లిస్ట్ ఎక్కడి తీసేసినాం. ఇది ఇష్టం దారా పోతావా? కుదిరితే అంత పైకి పోవాలి. సన్ రైజ్ అదే నార్మల్ ఇప్పుడు ఎక్కిన వేస్ట్. వాళ్ళు మార్నింగ్ ఉంటే చూస్తాం, ఎక్కడికి ట్రై చేస్తాం, లేదంటే లైట్. సన్ రైజ్కి అయితే బాగుంటుంది, ఇప్పుడు అంత బాగుండదు. అది ఎక్కొచ్చు కానీ అంత పైన హైట్ ఇప్పుడు ఎండలో ఎక్కలేం. మాకు ముందే ఎనర్జీ లేదు, ఫుల్ ఆకలి వస్తుంది. టైం ఆల్రెడీ ఎంత అవుతుందా? టైం 2 అవుతుంది. మేము ఓన్లీ టిఫిన్ చేసినాం మార్నింగ్. దా నీ ఫేస్ చూపి. మొత్తం ట్రెక్కింగ్ 4 కిలోమీటర్స్ వెళ్ళాం. 4 కిలోమీటర్స్ అవుతాం. మా ఫేసెస్ చూడండి ఎట్లుందో. ఆ 1.5 అన్నాడు, 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడనే భోజనం చేసేది ఇదంతా. మధ్యలో రైస్, పప్పు, చట్నీ ఏమేమి ఉంటాయి అవన్నీ. ఇంకా భోజనశాల, ఇక్కడ వాటర్ పోతుంటుంది, ఇక్కడ తింటుండే. భోజనశాల, ఇక్కడ భోజనం చేస్తుండే. లోటస్ మహల్, కసిరట్నం. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ వేరేడికి అందరికి అదే ఇప్పించాలి. వాచ్ టవర్ ఆడుంది కదా, అదే. నాకు అర్థం కాదు. ఏం చేయలేదు, మొత్తం 83 ప్లేసెస్. ఇవన్నీ మేము ఎక్కడెక్కడ పోయినామో మీకు చూపిస్తా. మేము ఫోటో ఎంచుకుంటాం. ఎన్ని పోయినామో ఎన్ని పోలేమో మీకు లాస్ట్కి చెప్తా. ఎన్ని పోయినామో ఎన్ని పోలేమో మీకు లాస్ట్కి చెప్తా. ఏమంటారా? చేద్దా. అన్నీ ఒకే దగ్గర ఉండేసరికి అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు అర్థం అవ్వట్లే. కానీ అన్నీ ఒక దగ్గర ఉంటేనే ఇంత ఉంది. అన్ని ఒక దగ్గర లేకపోతే ఇంకెన్ని ఉంటుంది. బండి పోవాలంటే మస్తు దూరం పోవాలి. కానీ సన్ రైజ్ కాడికి పోతాం ఇక మళ్ళా చూద్దాం. ఏమంటావు బాయ్? అంతే.
అంతే అంటాడు మావాడు. మళ్ళీ వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం మనం సన్సెట్. సన్సెట్ లాస్ట్ మేము చూసేసి ఆడుండు కదా కింద పోతాడు. కింద పోయినప్పుడు మనం ఇంటికి పోదాం. సన్ వెళ్ళిపోయింది. జనాలు మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ అక్కడ మొత్తం జనాలే. ఇప్పుడు మేము జపాజాబ్ పైన కూర్చున్న మంచిగా ముందు వచ్చి ఏమంట మనం ఆయన అందరికీ కనిపిస్తుంది. అది ఏడ కూర్చుంది అక్కడ అయింది. ఎట్లుంది మనం బాగుందా? ఫీల్ అవుతున్నావు పోయినందుకు? ఏం బాధపడదు. రేపు వస్తారు మళ్ళా. రేపు రానప్పుడు బాధపడాలి. రా రేపు వస్తారు రా. బంద్ చేయంటున్నాం బూట్లు వేసుకుంటూ ఏమో బంద్ చేయంటున్నావు. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నా. ఎట్లుందిరా? బాగుంది. రేపు పొద్దున చూద్దాం. అది రేపు పొద్దున లేస్తే చూద్దాం, లేకపోతే డైరెక్ట్ పోదాం. లేకపోతే కానీ డాడీ పోదాం. అంతేనా? అంతే. సరే, 2 ఇష్టం చెప్పి అక్కడ కూర్చున్నాం. 2 ఇష్టం అని అబద్ధం చెప్పొద్దు. రేపు పొద్దున లేస్తే పోతాం ఫ్రెండ్స్, లేకపోతే పోము. మ్యాచ్ పోదామని చూస్తున్నాం కానీ అంత పెద్ద కొండ ఎక్కాలంటే ఏమెత్తారా? దమ్ అయిపోతుంది అంట. దమ్ ముందర జీ యాడ్ చేసిండు అంతే. ఇక దిగడం సర్లే దీనికి ఓకే. దానికి కీ పెట్టేసి వచ్చేస్తారేమో. షో అయిపోయింది. షో టైం అయిపోయింది. కిందకి వెళ్ళిపోతున్నాం.